హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ హజార్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. వ్లాగ్ ఏంటంటే మీరు చూసే ఉంటారు, ఫ్యామిలీతో కడప దర్గాకి అయితే వెళ్తున్నాము. జనరల్గా కడప అనగానే దర్గా గుర్తొస్తుంది, కానీ అక్కడ దగ్గరలో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లోర్ చేశాను ఈ వీడియోలో. సో ఇలా దారిలో పెట్రోల్ కొట్టించేసుకొని స్టార్ట్ అయ్యాం. జనరల్గా మా పేరెంట్స్ షాపింగ్ అనగానే సైంటిస్టులు అయిపోతారు. కొనేది 50 రూపాయలు వస్తువు అయినా కానీ 50,000 వస్తువు కొన్నోళ్ళు కూడా ఇంత రీసెర్చ్ చేయరు. సో ఇవన్నీ క్యాప్చర్ చేసి ఉంచాను. ముందు వీడియోలో చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో అలా ముందుకెళ్తుండగా మనకి ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. వేసేసాడు. నాకు ఒక చిన్న ఫన్నీ కోరిక అండి. మన కారు ముందు వెళ్ళిన తర్వాత ఆ బ్యారికేడ్ వేయకముందే మన కారు కూడా దూర్ చేయాలి అని చిన్న ఫన్నీ కోరిక. కానీ అట్లా వెళ్తే మన నెత్తే పొగులుద్దని ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు కూడా ట్రై చేయకండి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇది ఒక చిన్న వన్ డే వ్లాగ్ అండి. మేము గుంటూరు నుంచి నైట్ 10కి బయలుదేరాము. మనకి కడప అరౌండ్ 270 కిలోమీటర్స్ వస్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ ఈ వర్షం క్లైమేట్తో మొత్తం స్లోగా వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. సో అదిగోండి వచ్చేసాం దర్గా దగ్గరికి. ఏంటి వీడియో స్టార్ట్ అయ్యి 1 మినిట్ అయింది, అప్పుడే వచ్చేసారా అని అనుకోకండి. మాకు రావడానికి 6 అవర్స్ పట్టింది. కానీ అదంతా చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా, ఇంకా ముందు చూడాల్సింది చాలా ఉంది. సో నేనే కట్ చేశాను అనమాట. అదిగోండి కనిపిస్తుందా మీకు ఆ గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో? అదేనమాట మన దర్గా. రేపు చూస్తాం. యాక్చువల్గా 4:30కి క్లోజ్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఒక చిన్న హోటల్ లాంటిది అయితే కావాలి, కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో ఆ హోటల్ ఎక్కడ ఉందా అని వెతుకుతుంటే మనకి దర్గా పక్కనే అవైలబుల్ గా ఉంది లక్కీగా. ఇప్పుడు మీకు కనిపించేదే హోటల్ అనమాట. లోపలికి వెళ్తే రూమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చాక మీరు ఇలా రూమ్స్ చూడొచ్చు. దర్గా పక్కనే హోటల్ దొరకడం ఒక లెక్క అయితే, కింద ఫ్లోర్లోనే రూమ్స్ దొరికినాయి అది ఇంకో లెక్క అనమాట. ఎందుకంటే ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ పైకి ఎక్కాలంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కళ్ళు ఎర్రగా నిద్రలేక బాగా స్ట్రైన్ అయిపోయి ఉన్నాము. మళ్ళీ ఆ లగేజ్ తీసుకోవాలంటే అది ఒక పెద్ద టాస్క్. సో మీరు రూమ్ చూసుకుంటే బాగానే ఉంది. యాక్చువల్గా ఈ రూమ్ వచ్చేసి కాస్ట్ 2000. ఏసీ ఉంది, డబల్ బెడ్రూమ్. అంటే డబల్ బెడ్రూమ్ అంటే సైజ్ కాదు, 2 బెడ్లు వేసి డబల్ బెడ్రూమ్ అన్నాడు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంది. సింగిల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి 1500. కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి అయితే ఇది సరిపోతుంది. ఒక రోజే కదా, అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, అది ఆ ప్లగ్ అంత దూరం ఇచ్చాడు, ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఇవ్వలేదు. అక్కడ నుంచి ఇక్కడ లాగాలంటే 3-4 మీటర్ల వైర్ కావాలన్నమాట. ఇది వాష్రూమ్, అదంతా నీట్గానే ఉంది. సో ఇది ఒక్కటే. ఏసీ పనిచేస్తుందో లేదో చూద్దాం. పనిచేస్తుంది. అమ్మయ్య చాలండి. ఇక కాసేపు రెస్ట్ తీసుకొని ఇక మార్నింగ్ లేచి దర్గాకి అయితే వెళ్దాం. కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేసరికి మా వాళ్ళంతా రెడీ అయిపోయి ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, దర్గాలోకి వెళ్ళిపోదాం. దర్గాకి వెళ్లే ముందు ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ దర్గా ముందే అమ్ముతారండి. ఎవరి సెట్ వాళ్ళు ఇట్లా తీసుకుంటారు. ఇంకా ఇలా తీసుకొని మనం దర్గాలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నది దర్గా యొక్క ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్తే బుడ్డోడు వెయిట్ చేస్తున్నాడండి. ఎవరో కాదు, మా అల్లుడే, పేరు లిహాన్. వెనకాల బ్లూ డ్రెస్ లో మా అక్క, టీ షర్ట్ లో ఉన్నది బావ, వైట్ షర్ట్ లో ఉన్నది మా పెద్దనాన్న, ఎల్లో డ్రెస్ లో ఉన్నది మా చెల్లి. సో ఇలా వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. అమ్మ వీడు చూసేది మన కోసం కాదా, ఇంకెవరి కోసమో చూస్తున్నాడండి బయట. రే గుండోడా ఇట్రా. ఓయ్ గుండోడా, నిన్నేరా, ఇట్రారా. మొత్తం కొత్తగా ఉంది పాపం వీడికి. రే చూడరా భలే ఉన్నాడు కదా, క్యూట్గా. సర్లేండి, వీడు గోల్లో ఉన్నాడు. ఇక ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే మనకి దర్గా ఇలా కనిపిస్తుంది. ఇంకా మనోళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళాక దర్గాకి సంబంధించిన అక్కడ కొంతమంది మనల్ని గైడ్ చేస్తున్నారు. ఈయన మనకి ఈ దర్గా యొక్క గొప్పతనం గురించి ఒక చిన్న బ్రీఫ్ అయితే ఇస్తున్నారు, విందాం. ये दरगाह अमीन पीर दरगाह के सबसे बड़े बुजुर्ग हजरत पीरुल्लाह मालिक, पूरा नाम को बहुत बड़ा नाम साहब का शॉर्टकट में पीरुल्लाह मालिक बोले. कर्नाटका बीदर से 450 सन से पैदल आको मुहर्रम शहादत के दिन जाको जिंदा जिम्मे हुए. उस दिन से लेकर अस्ता लेकर क़यामत तक पीरुल्लाह मालिक जिंदे बड़ी. दुनिया में हर दरगाह में हर मजार के ऊपर फूल की चादर चढ़ती, लेकिन ये साहब को फूल के हार डालते. बोले कि ना क़यामत तक जिंदे बड़ी और दरगाह 450 साल से चलता है. इनकी करम. ఇది అర్థం కాకపోతే ఈయన చెప్పింది షార్ట్గా తెలుగులో చెప్తాను, వినండి. ఈ దర్గా పేరు అమీన్ పీర్ దర్గా. ఇక్కడ ఉండే మెయిన్ బాబా పేరు పీరుల్లా మాలిక్. ఈయన బీదర్ కర్ణాటక నుండి 450 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఈయన మొహరం షహదద్ రోజున జీవ సమాధిలోకి వెళ్లారట. యుగాంతం వచ్చేంత వరకు ఈయన జీవ సమాధిలోనే ఉంటారని చెప్తున్నారు.
ఈ దర్గాలోకి రాగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈ క్లైమేట్, పావురాలు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేశాయి. మా లియాన్ గాడికి పావురాలను చూడగానే బాగా ఎక్సైట్ అయ్యాడు. కానీ ఏం చేస్తాం, పావురాలు ఎక్సైట్ అవ్వలేదు. ఇంకా కాసేపు ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా ఇలా కూర్చున్నాం. ఇందాకేసిన ఫుడ్కి పావురాలు ఇప్పుడు ఎక్సైట్ అయినట్టున్నాయి. పాపం వచ్చి మంచిగా తింటున్నాయి. లిహాన్ గడు ఒక లైక్ కావాలంట. క్యాప్ పెట్టుకుని అంత క్యూట్గా అడుగుతున్నాడు. ఇంకా అలా 2-3 అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ టైం అయింది. దగ్గరలో ఒక హోటల్లో టిఫిన్ బాగుంటుందంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కదా, ఎలా వస్తుందో ఏంటో, ఇదంతా కొత్తగా ఉంటుంది కదా, అదే చెప్పుకొని నవ్వుకుంటున్నాం. మంచిగా వచ్చింది అనుకోండి పర్లేదు, బాగా రాలేదనుకోండి ఇంకా మంచిగా చేస్తాం. లైఫ్ ఇస్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. డోంట్ వేస్ట్ ఫుడ్. దారిలో ఎన్ని టిఫిన్ సెంటర్స్ ఉన్నాయో. దర్గా ఇక్కడ నుంచి కనపడిద్దా? స్ట్రైట్ కనపడదు. ఇంకా అలా టిఫిన్ చేసి రూమ్కి వచ్చేసాం. ఇంకా సేపు రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపలే ఇక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఉందంట. వీళ్ళకి ఎట్లా తెలిసిందో ఏంటో, ఇంకేముంది తీసుకెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, యాక్చువల్గా నేను వెళ్ళాల్సి వస్తుంది. ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. పేరెంట్స్తో బయటికి షాపింగ్కి అయితే రాకూడదు, కానీ ఏం చేస్తాం, తప్పదు, వెళ్ళాలి. రీసెర్చ్ స్టార్ట్ చేసేసారు. చంద్రముఖి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగా అని. పూర్తిగా సైంటిస్టులా మారిన మా పేరెంట్స్ని చూసేయండి. 2000 years later. ఇంకా ఈ మార్కెట్ విషయానికి వస్తే నేను అనుకున్నంత చిన్నగా అయితే ఏం లేదు, చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ. ఈ లోపల మా తమ్ముడు వచ్చిన పర్స్ కొనుక్కున్నాడు. వీళ్ళు ఇంకా చేస్తానే ఉన్నారు. వామ్మో ఎన్ని బ్యాంగిల్స్, ఇప్పుడు అవుతుందా ఏంటో. 1 eternity later. ఈ మార్కెట్లోనే ముందుకు వెళ్తుండగా ఇదేదో షాపింగ్ కాంప్లెక్స్ అని కనిపించింది. దాని లోపలికి అయితే వెళ్తున్నారు, చూద్దాం. ఫస్ట్ రాగానే ఫస్ట్ షాప్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏదో జ్యువెలరీస్ అవన్నీ తీసుకుంటున్నారు. నా పరిస్థితి మామూలుగా లేదు. Many months later. ఫైనల్లీ ఆ షాప్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. అరే, ఆ షాప్ నుంచి బయటకు వచ్చామనే లోపల ఇంకో షాప్లోకి వెళ్ళారేంటి? వామ్మో, నా వల్ల కాదురా నాయనో. నేనైతే బయటకు వచ్చానండి. ఏరేళ్ళు ఏడాడో తిరుగుతున్నారు. మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేంటండి? ఏ షాప్లో ఉన్నారో వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏదో ప్లాస్టిక్ షాప్ కనిపించింది. ఏమా ఇది తీసుకుంటావా అని అడిగాను. లేదు అంది. మరి తీసుకొని కాడికి ఎందుకమ్మా టైం వేస్ట్ అంటే చూడాలేరా అంటుంది. ఇదేమానందం అండి, నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకో షాపు రెయిన్బో అంట. నాకు ఆల్రెడీ చుక్కలు కనబడుతున్నాయి, ఇంకా రెయిన్బో అంట. పదండి. ఇక్కడ కొంచెం ఏదో ఏసీ తగులుతున్నట్టుందే. ఉంది ఏసీ ఉంది. ఇక్కడ ఏదో కొన్ని కలెక్షన్స్ ఉన్నట్టున్నాయి, చూసుకోండి. మీరు కూడా లుక్ వేసుకోండి, బాగానే ఉన్నట్టున్నాయి. మీకు ఏమైనా నచ్చితే మీరు కూడా వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. బాగానే ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్, కానీ రేట్లు కూడా అట్లాగే ఉన్నాయి అనుకోండి. షాప్ పెట్టారు కదా, ఎనిమిది వింతగా ఉన్నాయి. ఓ ఇది బ్యాక్ సెక్షన్. అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ, కాకపోతే రేట్స్ కూడా అట్లాగే ఉన్నాయి. ఇంకా ఆబ్వియస్లీ ఇంత తిరిగాక అలపొస్తుందిగా. నేనైతే ఆగలేను. మధ్యలో ఏదో సుగంధ తగిలింది, అది తాగుతున్నా. వీళ్ళు ఇంకా రాలేదు, ఏదో వెతుక్కుంటానే ఉన్నారు. వచ్చి తాగండి అమ్మా అంటే ఇంక వచ్చి తాగి మళ్ళీ షాప్లో దూరుతారు. నేనైతే ఆగలేను. వామ్మో ఏం షాపింగో ఏంటో. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. నా పరిస్థితి ఎట్లయిందంటే ఆడవారి మాటలకు అర్ధారే వేర్లే మూవీలో వెంకటేష్ గారికి అయినట్టు అయిపోయింది నా పరిస్థితి. వామ్మో ఇంకో షాప్కి తీసుకొచ్చాడు. ఇంకేముందిలే, పడుకుందాం. ఫైనల్లీ అక్కడ నుంచి అయితే బయట పడిపోయామండి. అయిపోయింది వాళ్ళకి, ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. అమ్మా మళ్ళీ ఇక్కడ వెళ్తుంటే ఇంకా షాపులు కనబడతాయి, అక్కడ కూడా వెళ్తామంటారే. ఇంకా నా వల్ల కాదని చెప్పి రూమ్కి అయితే తీసుకెళ్ళిపోయాను. రూమ్కి వచ్చేసరికి లియాన్ గారు మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా అలా లంచ్ టైం అయ్యేసరికి
దగ్గరలో రెస్టారెంట్ ఏముందని చూస్తే ఫిర్దోస్ రెస్టారెంట్ అని రేటింగ్ ఎక్కువ ఉంది. ఆ రేటింగ్ నమ్మి రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. చూడాలి ఎట్లా ఉంటుందో. లోపల యాంబియన్స్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కూర్చోడానికి ఫ్యామిలీ అంతా కూర్చోడానికి స్పేషియస్గా ఉంది. వీడేందో చూస్తున్నాడు, ఇంకా వాడికి కూడా ఆకలేస్తుందేమో పాపం. వచ్చేసింది, ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. టేస్ట్ చెప్తాను, లాస్ట్లో చెప్తాను, ఆగండి. ఇదేంది కొంచెం ఎంత ఉంది, ఈ రియాక్షన్ మామూలుగా లేదు చూడండి. ఇప్పుడు ఇంత ఉంది ఏంటి, ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఇప్పుడైతే వస్తున్నాం ఫ్యామిలీ అంతా. టేస్ట్ అయితే అంతగా ఏం బాగాలేదు. రేటింగ్ చూసి వచ్చాం, రేటింగ్ ఏం నమ్మకండి. ఇంకా అక్కడ నుంచి గుంటూరుకి బ్యాక్ వచ్చేస్తున్నాం. దారిలో ఓ చోట పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగామండి. క్లైమేట్ చాలా బాగుంది చూడండి, పూలు, ఆ క్లైమేట్, గాలి ఎంత బాగుందో వెనకాల. ఇంకో విషయం మర్చిపోయానండి, మేము వచ్చిన బండిలో వెనకాల చూసారా, ఈ బెడ్ సెటప్ చాలా బాగుంది కదా. పిల్లోడు ఉన్నాడు కదా, వాడి కోసం అన్నమాట ఈ సెటప్. ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ గుంటూరుకి బయలుదేరిపోయాము. క్లైమేట్ చూసారా, మెల్లమెల్లగా చేంజ్ అయిపోతుంది. ఖానా నై సక్తా బతుకు సక్తా, కానీ టీ నై సక్తా బతుకు నై సక్తా అన్నట్టు 2 గంటలకు ఒకసారి టీ ఆపేవాళ్ళం. ఈ దారిలో ఈ క్లైమేట్లో టీ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. ఆ టీ ఆపేసరికి ఈ టైం అయిపోయింది. మధ్యలో ఇలా ఆపి ఆ టీ ఏదో తాగేస్తే కొంచెం రిఫ్రెష్మెంట్ అన్నమాట. వర్షం అయితే ఇంకా పడతానే ఉంది. టైం అయితే లేట్ అయిపోయింది, అందరికి ఆకలి వేసేస్తుంది. ఇంకా దారిలో మంచి రెస్టారెంట్ చూసుకొని అయితే వచ్చాం. ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది. అందరైతే ఓ తెగ మెనూలు చూసేస్తున్నారు, ఏం ఆర్డర్ చేద్దామని. మనోడేంటి ఫైనలీ లీహాన్ గడ్ అయితే వచ్చేసాడు మన దగ్గరికి. ఇక్కడ యాంబియన్స్ చూసుకుంటే చాలా బాగుంది. ఆ లైటింగ్ అదంతా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇటు పక్కన ఒక డిజైన్, అటు పక్కన ఒక డిజైన్, చాలా బాగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా తినేసాం, ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. బాగా టైర్డ్ అయిపోయాం అనమాట. నేను వెనకాల కూర్చున్నాను. ఇంటికి అయితే వచ్చేసాం. సో అదండి నా ఫస్ట్ వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను ముందు ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అవి పెట్టగానే మీ దగ్గరికి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.